ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ బహుళ అమావాస్య గురువారము. ఈరోజు దిలీపుడు వశిష్ఠ మహర్షిని ఇలా అడుగుతున్నాడు, స్వామి, ఇంతకుముందు ఎవరైనా యమలోకానికి వెళ్ళి వచ్చారా? అసలు జీవులకు పాపాల నుండి యమలోకం నుండి ఎలా విముక్తి కలుగుతుంది అంటే అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పూర్వము కుత్సుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు భగవద్భక్తి పరాయణుడు ఉండేవాడు. ఆయన కర్దమ మహాముని యొక్క పుత్రికను వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలానికి వారికి ఒక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడు కౌత్సుడు అని పేరు పెట్టారు. ఈ కౌత్సుడు కూడా గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఆ యొక్క జ్ఞాన సముపార్జనకై దేశాటనకు బయలుదేరి కావేరీ నదీ తీరానికి వెళ్ళి అక్కడే ఆ నెల రోజులు స్నానాన్ని చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఇంకా శ్రీమన్నారాయణకై తపస్సు కూడా చేశాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలంటే ఇక్కడే ఈ కావేరీ నది తీరంలో నీ భక్తులకి ఇలాగే దర్శనమివ్వమన్నాడు. అయితే ఈ కౌత్సుని మృగశృంగుడు ఈ మృగాలన్నీ ఈ కౌత్సుడు తపస్సు చేసుకునేటప్పుడు వచ్చి అతనికి రాపిడి కలిగిస్తూ ఉంటే అతను అదంతా పట్టించుకోకుండా తపస్సు చేశాడు. అందుకే ఈ కౌత్సుడిని మృగశృంగుడు అని కూడా అంటారు. ఈ మృగశృంగుడికి వివాహ వయసు వచ్చి తల్లిదండ్రులు సుశీల అనే ఆమెకు ఇచ్చి వివాహం నిశ్చయించారు. ఈ సుశీల ఒకసారి కావేరీ స్నానార్థమై తన స్నేహితురాళ్లతో కలిసి వెళితే ఒక మదపుటేనుగు వారిని తరిమితే వారు ముగ్గురు ఆ ఒక దిగుడు బావిలో పడి మరణించారు. అప్పుడు ఈ మృగశృంగుడు యమధర్మరాజుకై తపస్సు చేసి వారిని తిరిగి బ్రతికిస్తాడు. తర్వాత వారు ఆ ముగ్గురు కన్యలు యమలోకంలో పాపులు పడే బాధలను స్వయంగా చూసి వచ్చి ఇక్కడ వివరిస్తారు వారి తల్లిదండ్రులకు వారికి. అప్పుడు వారందరూ అడుగుతారు, ఈ యొక్క యమబాధల నుండి మనకు విముక్తి ఎలా కలుగుతుంది అంటే కేవలం మాఘమాస స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించి శ్రీమన్నారాయణుని భక్తితో అర్చిస్తే ఈ యొక్క యమబాధలు పోతాయని వారు స్వయంగా చెప్పారు. ఇంతేకాక ఇంతకుముందు యముడు పుష్కరుడు అనే ఆయన ప్రాణాలు తెమ్మని భటులను ఆదేశిస్తే వారు పుష్కరుని తెచ్చారు. ఆ పుష్కరుని దివ్య తేజస్సుకి యమధర్మరాజు దివ్య దృష్టితో చూసి ఇతను కాదు వేరే ఇంకో పుష్కరుడు పాపిని తెమ్మన్నానని భటులని అరిచి ఈ పుష్కరుని మళ్ళీ భూలోకానికి పంపిస్తే పుష్కరుడు కూడా అక్కడ యమలోకంలో జీవులు పడే నానాయాతనలు చూసి అతను కూడా ఈ యొక్క నరకము నుండి విముక్తి, పాపాల నుండి ప్రక్షాళన జీవులకు కేవలం ఈ యొక్క మాఘమాస వ్రతం మాత్రమే ఇవ్వగలదని చెప్పాడు. మన అదృష్టం కొలది మనము ఈ నెల రోజుల నుండి మాఘమాస వ్రతాన్ని ఆచరించి మాఘమాస పురాణాన్ని విని మనము ఎంతో ధన్యులమయ్యాము. ఈ విధంగా మనము మాఘమాస పురాణ